అందరికీ థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. మెహబూబ్, సో మెహబూబ్ నాకు బిగ్ బాస్ కంటే ముందు నుంచి తెలుసు, కానీ అంత క్లోజ్గా పరిచయం లేదు. కానీ సీజన్ 8లోకి వచ్చిన తర్వాత ఇద్దరం ఒకటేసారి వైల్డ్ కార్డ్గా లోపలికి వెళ్ళినాం. దాని తర్వాత కొన్ని వీక్స్ కలిసి ట్రావెల్ చేసినాం. సో అప్పుడే మనోడు చెప్పేటోడు అనమాట, ఈ సాంగ్ ఒకటి వస్తుంది చాలా బాగుంటుంది, లైక్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ లైక్ ద వరల్డ్ వీ ట్రావెల్డ్ అండ్ చాలా బాగా వచ్చిందని చెప్పేసి. సో నేను డెఫినెట్లీ లైక్ మనోడి ఓల్డ్ సాంగ్ చూసిన నమ్మకం ఉండే. సో మెయిన్గా నేను ఇక్కడికి రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ మెహబూబ్ అండ్ సత్య. సో తను కూడా నాకు ముందు నుంచి తెలుసు. బిగ్ బాస్కి రాకముందు నుంచి ఒక చిన్న ఇన్సిడెంట్ నాకు గుర్తుంది. సో బిగ్ బాస్కి వెళ్ళకముందు నేను అంజలి అక్క వాళ్ళ ఇంట్లో కలిసినప్పుడు, ఎందుకు వెళ్తున్నావు, వైల్డ్ కార్డ్గా ఎక్కువ స్కోప్ ఉండదని చెప్పేసి అన్నది. సో ఏం కాదు పర్లేదు ట్రై చేద్దాము, ఏదో వచ్చింది కదా ఆపర్చునిటీ అని చెప్పేసి వెళ్ళిన తర్వాత తనే వచ్చి నెంబర్ 1లో పెట్టింది. ఏంటి, సో తనే వచ్చి నెంబర్ 1లో పెట్టేసరికి అక్కడ నాకు యాక్చువల్లీ ప్రాపర్గా కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట. అంటే అరే బయట బాగానే వెళ్తుందిలే, గ్రాఫ్ బాగానే వెళ్తున్నట్టుంది, ఎందుకంటే తనే చెప్పింది, తనే ఫస్ట్లో పెట్టిందని. థ్యాంక్ యూ సత్య ఫర్ దట్. అండ్ భార్గవ్, మనోడు ఎక్కడ ఉంటాడు అనుకుంటుండ్రు, మా ఇంటి పైనే ఉంటాడు. సో ఎవరిని తప్పించుకోలేకపోయినా భార్గవ్ని తప్పించుకోలేము. సో ఖచ్చితంగా రావాలని చెప్పేసి ఫిక్స్ అయినా. జోక్స్ అపార్ట్, అది కాదు రీజన్. నేను భార్గవ్ని కలిసిన ప్రతిసారి మనోడు ఒక మాట అంటుంటాడు అనమాట. అంటే జనాలకి బోర్ కొట్టేసింది మ్యూజిక్ వీడియోస్ రెగ్యులర్ ప్యాటర్న్లో చూసి. సో ఏది చేసినా కానీ చాలా కొత్తగా చేయాలి, చాలా డిఫరెంట్గా చేయాలి, ఇప్పటి వరకు మన తెలుగు సినిమాలో చూడండి కైండ్ ఆఫ్ అటెంప్ట్ చేయాలి అని చెప్పేసి నేను ట్రై చేస్తున్నా బ్రో అని చెప్పేసి నాకు ఆల్మోస్ట్ 2-3 years బ్యాక్ నుంచి పరిచయం మనోడు. సో అక్కడే మా ఇంటి పైన సేమ్ అపార్ట్మెంట్ మేమిద్దరము. సో కలిసినప్పుడల్లా చెప్తూ ఉంటాడు, రెగ్యులర్గా అప్డేట్స్ చెప్తూ ఉంటాడు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో లైక్ తెలుగు మ్యూజిక్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్ అవ్వబోతుంది ఇది, నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే నేను చాలా మ్యూజిక్ వీడియోస్ చూసిన ఇప్పటి వరకు. సో దాంట్లో ఒక స్టెప్ అహెడ్ తీసుకెళ్లేలాగా ప్లాన్ చేసినందుకు మెహబూబ్, భార్గవ్, సత్య, సో థ్యాంక్ యూ ఫ్రమ్ లైక్ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్. ఎందుకంటే మీరు ఇంకా పెద్ద గోల్స్ ఇస్తున్నారు ఆర్టిస్ట్కి, అరే మీరు ఇంకా బాగా చేయాలరా భయ్, సో ఫర్దర్గా అని చెప్పేసి మీరు ఒక టార్గెట్ త్రో చేస్తున్నారు చూడు దానికి. సో థ్యాంక్స్ లాట్. అండ్ సాంగ్ మాత్రం చాలా బాగుంది. సో ప్లీజ్ ఎంకరేజ్ అస్. సో ఎందుకంటే కొత్త వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉండవు, లేకపోతే బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన తర్వాత ఎక్కువ అవకాశాలు ఉండవు అంటారు. సో డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. కానీ అవకాశాలు వస్తాయా రావా అని ఎదురు చూడకుండా చాలామంది లైక్ వాళ్ళ అవకాశాలు వాళ్ళు కల్పించుకొని వాళ్ళు కొత్త కంటెంట్ క్రియేట్ చేసి మీ ముందుకు తీసుకురావడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారు. దాంట్లో మెహబూబ్ కూడా ఒకడు. సో బికాజ్ ఐ హ్యావ్ సీన్ హిమ్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఎదిగిండన్నది. సో నాకు ఒక చిన్న మాట గుర్తొస్తుంది, పిడిదెబ్బలు తినందే ఇనుము కత్తవ్వదు అని చెప్పేసి అంటారు. సో మనోడు ఎన్నో లైఫ్లో పిడిదెబ్బలు తిని ఇక్కడ వరకు తనని తాను తీర్చిదిద్దుకొని ఈ స్టేజ్ వరకు వచ్చిండు. సో మీరందరూ ఆ జర్నీ చూసి ఉంటారు, ఎందుకంటే హీ స్టార్టెడ్ విత్ టిక్టాక్, ఇన్స్టాగ్రామ్, డబ్ స్మాష్, దాని తర్వాత మ్యూజిక్ వీడియోస్ చేసిండు, యూట్యూబ్. అంటే ఇది అది అని కాకుండా ఒక సపోర్ట్ లేకుండా, బ్యాక్గ్రౌండ్ లేకుండా పైకి రావాలి అంటే జనాల్లోకి వెళ్ళాలి రా భయ్. సో జనరల్ ఆడియన్స్ మనల్ని చూడాలి, మన కంటెంట్ని చూడాలి అని ఏదైతే తపనతోని తను వర్క్ చేస్తున్నాడో దానికి రియల్లీ హ్యాట్స్ ఆఫ్ మెహబూబ్. సో యూ విల్ డెఫినెట్లీ గ్రో ఈవెన్ బిగ్గర్ అండ్ బిగ్గర్. అండ్ గట్టి కొడుతున్నావు ఈ సాంగ్తోని. అండ్ ఫర్దర్గా సినిమాతో కూడా గట్టి కొట్టాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తూ. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మెహబూబ్, సత్య అండ్ భార్గవ్. థ్యాంక్స్ లాట్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ సోలో బాయ్. వెయిటింగ్. థ్యాంక్ యూ. సోలో బాయ్ టీజర్ కూడా తొందరలో వస్తుంది, దాన్ని కూడా ఆదరించండి. థ్యాంక్ యూ.